క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ దంపతుల విషాదగాథ అందరినీ కలిచివేస్తుంది. పెళ్ళై వారం కూడా గడవక ముందే భర్త వీర మరణాన్ని పక్కనే ఉండి చూసిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య ఆయనకి కడసారి వీడ్కోలు పలికారు. కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ వీడియో ఇప్పుడు అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. కశ్మీర్ అందాలు చూసి తరించాలని, ఎన్నో ఆశలు ఆనందాలతో ఆ హిమతల స్వర్గాన్ని ఆస్వాదించాలని వెళ్లిన ఓ కొత్త జంటని ఉగ్రమూట పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా పెళ్లి చేసుకున్న 26 ఏళ్ల వ్యక్తి, దేశ సేవకు కట్టుబడి ఉన్న వ్యక్తి ప్రస్థానం పహల్గాం ఊచకోతతో ముగిసింది. ఇలా జరుగుతుందని ఆ యువ జంట కనీసం ఊహించి కూడా ఉండరు. ఏప్రిల్ 16న వినయ్ దంపతులకి పెళ్లయింది. ఈ నెల 19న రిసెప్షన్ జరిగింది. హనీమూన్ కోసం ఈ జంట కశ్మీర్ వెళ్లారు. పెళ్లి తర్వాత వినయ్ స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రాకపోవడంతో కశ్మీర్ వెళ్లారు అని ఆయన తాత హవాజ్ సింగ్ నర్వాల్ అన్నారు. హర్యానాలోని కర్నల్ జిల్లాకు చెందిన వినయ్ 2 ఏళ్ల కిందట నేవీలో చేరారని, కోచిలో ఆయన ఉద్యోగం చేస్తున్నారని, బీటెక్ పూర్తయిన తర్వాత ఆయన నావికాదళంలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. తమ జీవితంలో మధుర క్షణాలను మరింత మధురంగా గడుపుదామనుకున్న ఆశలు ఉగ్రమూక ఊహించని ఊచకోతతో ఆవిరైపోయాయి. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్కి ఆయన భార్య హిమాన్షి తుది వీడుకోలు పలికారు. ఆమె కంటతడి పెట్టుకున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. భర్త మృతదేహం దగ్గర హిమాన్షి దిగాలుగా కూర్చొని ఉన్న ఫోటో ఇప్పటికీ యావత్ భారత్ని విషాదంలో నింపింది. భారత్ ఈ గాయాన్ని కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటుంది. ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ వినిపిస్తోంది. తాము భేల్పూరి తింటుంటే ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపి తన భర్తను చంపేశారంటూ హిమాన్షి కంటతడి పెట్టుకున్నారు. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ విషాద గాథ ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.